ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ షెఫ్ అండ్ యూ. ఈరోజు జెనెటిక్స్ రిమైనింగ్ టాపిక్స్ అయితే చూద్దాము. ఇందులో భాగంగా మనం ఏమేమి నేర్చుకుంటామంటే టెస్ట్ క్రాస్, అలానే బ్యాక్ క్రాస్, నెక్స్ట్ ఇన్కంప్లీట్ డామినెన్స్, కో డామినెన్స్, అలానే మల్టిపుల్ అలీల్స్ అనేవి అయితే చూద్దాం ఈరోజు క్లాస్లో. టెస్ట్ క్రాస్ టెస్ట్ క్రాస్ అనేది ఫ్రీక్వెంట్గా రేషియో అడుగుతూ ఉంటారనమాట మనకు డిఎస్సిలో. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి చూద్దాము. A cross between an individual showing a dominant phenotype and a homozygous recessive individual. డామినెంట్ ఫినోటైప్ అంటే ఏంటి? ఎయిదరు హోమోజైగస్ అన్నా ఉండొచ్చు, లేదంటే హెట్రోజైగస్ అన్నా ఉండొచ్చు. లైక్ క్యాపిటల్ టీ లేదంటే క్యాపిటల్ ఆర్ అదే రౌండ్ రింకిల్డ్ ఉంది కదా అలాగా. అలానే క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇవన్నీ కూడా డామినెంట్ ఫినోటైప్స్. వీటిని వచ్చి క్రాస్ చేసినప్పుడు హోమోజైగస్, రెసెసివ్. ఇక్కడ ఎప్పుడు కూడా టెస్ట్ క్రాస్లో మనం రెసెసివ్తోనే చేస్తాము. రెసెసివ్తో టెస్ట్ క్రాస్ అనేది చేస్తాము. అదే బ్యాక్ క్రాస్లో వచ్చి పేరెంట్తో చేస్తాము. పేరెంట్ వచ్చి మేబీ హోమోజైగస్ డామినెంట్ అన్నా ఉండొచ్చు, రెసెసివ్ అన్నా ఉండొచ్చు. రెసెసివ్ అంటే హెటరోజైగస్ ఉండొచ్చు. బట్ కంప్లీట్ హోమోజైగస్ అనేది ఓన్లీ టెస్ట్ క్రాస్లో మాత్రమే చూడొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి క్యాపిటల్ టీ క్రాస్ విత్ డ్వార్ఫ్. సో దీని పర్పస్ ఏంటి అంటే టు డిటర్మైన్ వెదర్ ద అన్నోన్ డామినెంట్ ఇండివిజువల్ ఈజ్ టాల్ ఆర్ అదే హోమోజైగస్ టాల్ ఆర్ హెటరోజైగస్ టాల్ అనేది. దీని టెస్ట్ క్రాస్ పర్పస్ ఏంటి అంటే మనకు టాల్ ప్లాంట్ అనేది మనము ఫిజికల్ అబ్జర్వేషన్ చూసినప్పుడు ఇది పొడవుగా ఉంది, ఇది పొట్టిగా ఉంది అనేసి అయితే మనం చెప్తాము. బట్ జీనోటైపిక్లో చూసినప్పుడు రేషియో అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇదని జెనెటికల్గా అయితే రేషియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. టాల్ అంటే ఇది చూడండి, హోమోజైగస్ డామినెంట్ ఇచ్చారు ఇక్కడ. అదే ఇక్కడ వచ్చి హెటరోజైగస్, హోమోజైగస్ డామినెంట్ అంతే టాల్. ఇది వచ్చి హెటరోజైగస్, ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఇచ్చారు. బట్ డామినెంట్ అనేది లా ఆఫ్ డామినెన్స్ ప్రకారము ఇది వచ్చి టాల్ ప్లాంటే, హెటరోజైగస్ డామినెంట్. సో ఈ కండిషన్ని కనుక్కోవడానికి మనకు టెస్ట్ క్రాస్ అనేది యూజ్ అవుతుంది. సో మనము క్యాపిటల్ టీ టాల్ ప్లాంట్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్ని తీసుకున్నట్లయితే మనకు 100% టాల్ ప్లాంట్సే వస్తాయి. ఎందుకంటే దీనిలో వచ్చి క్యాపిటల్ టీ ఉంది కాబట్టి, దీనిలో క్యాపిటల్ టీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు వచ్చి హోమోజైగస్లో 100% టాలే వస్తుంది. అదే హెటరోజైగస్ తీసుకున్నప్పుడు ఇక్కడ హెటరోజైగస్ డామినెంట్ తీసుకున్నప్పుడు ఒకటేమో 1:1 రేషియో. సో ఒక హాఫ్ ప్లాంట్స్ అనేవి టాల్గా ఉంటాయి, హాఫ్ ప్లాంట్స్ అనేవి 50:50 లేదంటే 1:1 ఒక టాల్ ప్లాంట్, ఒక డ్వార్ఫ్ ప్లాంట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ డామినెంట్లో వచ్చి హెటరోజైగస్ కండిషన్ ఉంది, సో ఒక టాల్ వస్తుంది. ఇక్కడ రెసెసివ్లో వచ్చి ఓన్లీ రెసెసివ్, హోమోజైగస్ రెసెసివ్ ఉంది. సో ఈ దీంట్లో ఉన్న ఈ స్మాల్ టీ అలానే దీనిలో ఉన్న స్మాల్ టీ, సో డ్వార్ఫ్ కండిషన్ అనేది రెండు ఈక్వల్ అంటే 1:1 రేషియోలో. టెస్ట్ క్రాస్ ఎప్పుడు కూడా 1:1 రేషియోలో ఉంటుంది. టెస్ట్ క్రాస్ రేషియో ఫర్ మోనోహైబ్రిడ్ హెటరోజైగోట్కి వచ్చి 1:1 రేషియో ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ క్రాస్ బిట్వీన్ అండ్ F1 ఇండివిజువల్ అండ్ ఎయిదర్ ఆఫ్ ఇట్స్ పేరెంట్స్. సో ఇక్కడ మనకు వచ్చి స్టార్టింగ్ ఏమో డామినెంట్ ఫీనోటైప్ తీసుకున్నాం టెస్ట్ క్రాస్లో, బట్ వచ్చి ఇక్కడ వచ్చి F1 ఇండివిజువల్ అనేది తీసుకుంటాము. అలానే దాన్ని దేంతో క్రాస్ చేస్తామంటే పేరెంట్స్ వచ్చి మేబీ హెటరోజైగస్ డామినెంట్ అన్నా ఉండొచ్చు, లేదంటే హోమోజైగస్ డామినెంట్ అన్నా ఉండొచ్చు. ఇక్కడ వచ్చి రెసెసివ్ కండిషన్లో అయితే మనం చేసేది ఉండదు అనమాట. F1 ఇండివిజువల్ని తీసుకొని దాన్ని పేరెంట్స్తో క్రాస్ చేస్తాము. A test cross is a type of back cross when the F1 is crossed with the recessive parent. టెస్ట్ క్రాస్లో వచ్చి రెసెసివ్
పేరెంట్‌తో మనము క్రాస్ చేస్తాము. అదే బ్యాక్ క్రాస్ కూడా ఒక రకంగా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉండేదనమాట. పేరెంట్‌ని తీసుకుందాం. పేరెంట్ వచ్చి వెదర్ టాల్ అన్నా ఉండొచ్చు, డ్వార్ఫ్ అన్నా ఉండొచ్చు, లేదంటే హెటెరోజైగస్ డామినెంట్ అన్నా ఉండొచ్చనమాట. టెస్ట్ క్రాస్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ బ్యాక్ క్రాసే. బట్ టెస్ట్ క్రాస్‌లో వచ్చి రెసెసివ్ పేరెంట్‌నే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్‌కంప్లీట్ డామినెన్స్ అనేది చూద్దాము. ఇన్‌కంప్లీట్ డామినెన్స్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ విచ్ నెయిదర్ allele ఈస్ కంప్లీట్‌లీ డామినెంట్ ఓవర్ ద అదర్. సో, మనకు పేరెంట్స్ క్వాలిటీస్ అనేవి ఇక్కడ మనము అబ్జర్వ్ చేయలేమనమాట. ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ అనేది ఫార్మ్ అవుతారనమాట. ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ లైక్ పైసమ్ సెటైవియమే తీసుకున్నప్పుడు టాలు, డ్వార్ఫ్ ఇలాగ తీసుకున్నప్పుడు బట్ పైసమ్ సెటైవియంలో అయితే ఈ కండిషన్ రాదు. స్నాప్ డ్రాగన్ దీన్నేమంటారంటే యాంటీరైనమ్ మేజస్ అంటారు. ఆ ప్లాంట్‌ని ఏమంటారు అంటే యాంటీరైనమ్ మేజస్. స్నాప్ డ్రాగన్ అంటారు. ఈ ప్లాంట్‌లో వచ్చి ఫ్లవర్స్ యొక్క కలర్, కలర్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది మోస్ట్‌లీ ఇంటర్మీడియేట్ కలర్స్ అనేది చూడొచ్చనమాట. రెడ్, వైట్ అనేవి ఉంటాయి డామినెంట్‌గా, రెసెసివ్‌గా. బట్ ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ అనేది పింక్ కలర్‌లో చూడొచ్చు. సో, ఇది లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్‌ని ఫాలో అవ్వదు. లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లైక్ మనకు మెండెలిన్ లాస్‌లో వచ్చి లా ఆఫ్ డామినెన్స్ ఉంది కదా! లా ఆఫ్ డామినెన్స్‌ని ఇట్ కెనాట్ ఫాలో లా ఆఫ్ డామినెన్స్. సో, లా ఆఫ్ డామినెన్స్‌లో మనకొచ్చి 3:1 రేషియో అనేది ఫినోటైపిక్‌లో చూడొచ్చు. బట్ దీనిలో వచ్చి ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ 2 కూడా 1:2:1. ఎందుకంటే ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. అదేంటో చూద్దాము. Therefore, the heterozygous offspring shows an intermediate phenotype between the two homozygous parents. ఎందుకంటే ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ అనేది హెటరోజైగస్ ఆఫ్స్ప్రింగ్ అనేది పేరెంట్స్ యొక్క క్వాలిటీస్ అయితే దీనిలో ఉండవన్నమాట. ఈవెన్ మిరాబిలిస్ 4 ఓ క్లాక్ ప్లాంట్ అనేది కూడా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 4 ఓ క్లాక్ ప్లాంట్, 4 ఓ క్లాక్ ప్లాంట్ దీని ఫ్లవర్స్ అనేవి కూడా పింక్ కలర్లో చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంటర్మీడియట్ యాక్చువల్గా అది వైట్ కలర్లో ఉండాల్సింది, ఎయిదర్ వైట్ కానీ రెడ్ కానీ ఉండాల్సిన ఫ్లవర్స్ యొక్క కలర్ అనేది పింక్ కలర్లో ఫామ్ అవుతుంది. సో, ఇంటర్మీడియట్ హెటెరోజైగస్ ఇంటర్మీడియట్ ఆఫ్ స్వింగ్ అనేది పేరెంట్స్ యొక్క క్వాలిటీస్ని ఫాలో అవుతుంది అనమాట. ఎయిదర్ ఆఫ్ ఇట్స్ పేరెంట్స్ క్వాలిటీస్ని ఫాలో అవ్వదు. ఎగ్జాంపుల్ వచ్చి స్నాప్ డ్రాగన్. దీనిలో రెడ్ ఫ్లవర్, వైట్ ఫ్లవర్ తీసుకున్నట్లయితే క్యాపిటల్ ఆర్ వచ్చి రెడ్ ఫ్లవరు, స్మాల్ ఆర్ వచ్చి వైట్ ఫ్లవరు. దీనిలో F1 జనరేషన్లో ఏమొస్తుంది, పింక్ ఫ్లవర్స్ అనేవి వస్తుంది. సో, ఆర్ఆర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి పింక్ ఫ్లవర్, F1 రేషియో. జీనోటైప్, ఫినోటైప్ ఎలా ఉంటుందంటే 1:2:1 రేషియోనే వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాము. క్యాపిటల్ R1 R2 పెట్టుకుందాము. స్మాల్ ఆర్. దీనిలో వచ్చి ఇవి పేరెంట్స్. F1 జనరేషన్లో ఏమైందంటే R1 R2. ఇది వచ్చి పింక్ ఫ్లవర్ ఫార్మేషన్ జరిగింది కదా! ఈ పింక్ ఫ్లవర్లో వచ్చి R1 R2 F2కి తీసుకునేసరికి R1 R2
ఇది ఒక R1, R2. అర్థం కావడానికి నేను సింబల్స్ అయితే చేంజ్ చేస్తున్నా. ఇది పింక్ ఫ్లవర్ అనుకోండి. దీనిలో గ్యామెట్స్ వచ్చి R1, R2. దీనిలో కూడా R1, R2. R1 వచ్చిందంటే రెడ్ అనుకోండి. నెక్స్ట్ R1, R2 ఇది వచ్చి పింక్. R1, R2 ఇది కూడా పింక్. R2, R2 ఇది వచ్చి వైట్. సో అర్థం కావడానికి నెక్స్ట్ నేను R1, R2 యూజ్ చేశాను. పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇంటర్మీడియట్గా పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. 1:, రెడ్ వచ్చి 1. ఇక్కడ పింక్ వచ్చి R1, R2 ఉంది కదా, ఇవి వచ్చి 2 ఉన్నాయి. అలానే వైట్ అనేది 1 ఉంది. 1:2, 2:1. ఇక్కడ మనకు జీనోటైప్ చూసినట్లయితే కూడా R1, 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 R2, R1, R2 ఇది వచ్చి 2 ఉంది, ఇది వచ్చి 1 ఉంది. సో ఫీనోటైపిక్, జీనోటైపిక్ రెండు కూడా సేమ్ అన్నమాట. జీనోటైపిక్ రేషియో, ఫీనోటైపిక్ రేషియో రెండు కూడా 1:2:1 అవుతుంది. సో ఈ 2 పింక్ ఫ్లవర్స్ని క్రాస్ చేసినట్లయితే మనకు ఒకటి రెడ్ ఫ్లవర్స్, 2 వచ్చి పింక్ ఫ్లవర్స్ R1, R2 కానీ లేదంటే క్యాపిటల్ R, స్మాల్ R పింక్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఒకటి వైట్ ఫ్లవర్, ఇదర్ R2 కానీ లేదంటే స్మాల్ R. R1, R2 అనేది అర్థం కావడానికి తీసుకున్నాను. స్మాల్ R పెట్టేసుకోండి. ఇది వచ్చి వైట్, ఇవి వచ్చి RR, ఇది వచ్చి పింక్. ఒకటి క్యాపిటల్ R అంటే రెడ్. సో ఇది డామినెంట్, ఇది వచ్చి ఇంటర్మీడియట్ ఫినోటైప్ అన్నమాట. ఇక్కడ మనకు రెడ్, వైట్ అనేది క్రాస్ చేస్తే మనకు పింక్ కొత్త కలర్ వచ్చింది, పింక్ అనేది వచ్చింది అన్నమాట. వైట్ అనేది రెసెసివ్. సో ఈ 2 క్వాలిటీస్ మాత్రమే పేరెంట్స్ వచ్చింది, బట్ ఇది మాత్రము ఇంటర్మీడియట్ ప్రోడక్ట్గా వచ్చింది. సో ఇక్కడ జీనోటైపిక్ రేషియో, ఫినోటైపిక్ రేషియో రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది. బట్ లా ఆఫ్ డామినెన్స్లో మోనోహైబ్రిడ్ క్రాస్లో మనకు ఫినోటైపిక్ రేషియో వచ్చి 3:1. జీనోటైపిక్ రేషియో ఏంటి? 1:2:1. సో ఈ రెండు కూడా ఫాలో అవ్వదన్నమాట. బోత్ ఫినోటైపిక్, జీనోటైపిక్ రేషియో అనేది 1:2:1 అవుతుంది ఇన్కంప్లీట్ డామినెన్స్లో. సో ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్స్ అయితే చూద్దాము. హెటెరోజైగోట్ హ్యాస్ ఎ ఇంటర్మీడియట్ ఫినోటైప్, నో కంప్లీట్ డామినెన్స్ అక్కర్స్. సో ఇక్కడ డామినెన్స్ అనేది మనం చూడమన్నమాట, ఎందుకంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. జీనోటైపిక్ రేషియో, ఫినోటైపిక్ రేషియో రెండు కూడా F2 జనరేషన్లో ఈక్వల్గా ఉంటుంది, 1:2:1. కామన్ ఎగ్జాంపుల్ వచ్చి యాంటిరీనమ్ మేజస్, ఫ్లవర్ కలర్ ఇన్ స్నాప్ డ్రాగను, అలానే 4 o'clock ప్లాంట్. దీన్ని 4 o'clock ప్లాంట్ ఏమంటారంటే మిరాబిలిస్ జపాలా అంటారు. మిరాబిలిస్ జలాపా అంటారు 4 o'clock ప్లాంట్ని. ఇవి రెండు కూడా ఇన్కంప్లీట్ డామినెన్స్ని అయితే చూపిస్తుంది. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కోడామినెన్స్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇంటర్మీడియట్ ఫినోటైప్ అని గుర్తుపెట్టుకోండి.
కోడామినెన్స్ అంటే బోత్ అలీల్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్‌డ్ సైమల్టేనియస్‌లీ. ఇంటర్మీడియేట్‌లో వచ్చి ఇన్‌కంప్లీట్ డామినెన్స్ చూడొచ్చు. కోడామినెన్స్ అంటే 2 కూడా కలిసి సైమల్టేనియస్‌గా లైక్ ఆహ్, మ్యూచువలిజం ఉంది చూడండి. అలాగా కోడామినెన్స్ అంటే 2 కూడా డామినెంట్‌గా ఎక్స్‌ప్రెస్ అవ్వడం అన్నమాట సైమల్టేనియస్‌గా. మన ఏబీ బ్లడ్ గ్రూప్ లాగా. ఎగ్జామ్ ట్రిక్ రెడ్ ప్లస్ వైట్ గివింగ్ రైస్ టు పింక్ ఇన్‌కంప్లీట్ డామినెన్స్. రెడ్, వైట్ గివింగ్ రైస్ టు పింక్ అనమాట. ఇన్‌కంప్లీట్ డామినెన్స్. అలానే రెడ్ అండ్ వైట్ రెడ్ రెడ్, వైట్ టుగెదర్ అనేది కోడామినెన్స్. సో దీనికి వైస్ వర్సా చేసుకున్నట్లయితే మనకు కోడామినెన్స్. రెడ్ అండ్ వైట్ 2 కూడా చూపించేది కోడామినెన్స్. బట్ పింక్ ఫామ్ అయ్యేది వచ్చి ఇన్‌కంప్లీట్ డామినెన్స్. అన్లైక్ మెండెలిన్ కంప్లీట్ డామినెన్స్, ఫినోటైప్ అండ్ జినోటైప్ రేషియోస్ ఆర్ ద సేమ్. సో 1:2:1 రేషియోలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ కోడామినెన్స్ అనేది చూద్దాము. బోత్ అలీల్స్ ఎక్స్‌ప్రెస్ దెమ్‌సెల్వ్స్ సైమల్టేనియస్‌లీ ఇన్ ఏ హెటెరోజైగోట్. సో హెటెరోజైగోటిక్ కండిషన్ అయితే చూసాము. బట్ ఇక్కడ అలీల్స్ అనేవి 2 కూడా డామినెంట్‌గా ఎక్స్‌ప్రెస్ అవుతాయన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చి ఏబీ బ్లడ్ గ్రూప్. ఏబీ బ్లడ్ గ్రూప్. సో బ్లడ్ గ్రూప్ ఏబీ అన్నమాట. ఏబీ బ్లడ్ గ్రూప్‌లో మనకు యాంటీజెన్స్ యాంటీబాడీస్. యాంటీజెన్స్ మాత్రమే ప్రెజెంట్ అవుతుందన్నమాట. యాంటీజెన్స్ ఉంటాయి. యాంటీబాడీస్ అనేవి ఉండవన్నమాట. యాంటీబాడీస్ ఆర్ ఆబ్సెంట్. యాంటీబాడీస్ ఆర్ ఆబ్సెంట్. ఐఏ, ఐబీ ఆర్ కోడామినెంట్. సో దీనిలో అలీల్స్ ఎలా ఉంటాయంటే ఐఏ, ఐబీ. బ్లడ్ గ్రూప్ ఏబీలో వచ్చి ఐఏ గ్లోబిన్ అంటారనమాట. ఇది ఒక రకమైన ప్రోటీన్ అనమాట. ఐఏ, ఐబీ. బ్లడ్ గ్రూప్ ఏబీ. బోత్ ఏ అండ్ బి యాంటీజెన్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్డ్. సో యాంటీబాడీస్ అనేవి ఉండవు దీనిలో. సో అందుకని దీన్ని ఏబీ బ్లడ్ గ్రూప్ ఏమంటారు అంటే యూనివర్సల్ రిసిపియంట్ అంటారు. యూనివర్సల్ రిసిపియంట్. ఏబీ బ్లడ్ గ్రూప్‌ని యూనివర్సల్ రిసిపియంట్ అంటారు. దీనిలో యాంటీబాడీస్ అనేవి ఉండవు. యాంటీజెన్స్ మాత్రమే ఉంటాయి. యాంటీజెన్స్ అనేవి ఎక్స్‌ప్రెస్డ్‌గా ఉంటాయి. నెక్స్ట్ మల్టిపుల్ అలీల్స్. ఏ జీన్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఇన్ ఏ పాపులేషన్. సో ఎక్కువ ఫార్మ్స్ ఉండడం అనమాట. ఒక్కదానికంటే ఎక్కువ ఫార్మ్స్ ఉంటే దాన్ని మల్టిపుల్ అలీల్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఏబీఓ బ్లడ్ గ్రూప్. సో మనకు అలీల్స్ ఏవేవి ఉంటాయంటే ఐఏ, ఐబీ అనేవి ఉంటాయి. అలానే ఐ అనేది ఉంటుంది. ఈ ఐ వచ్చి ఓ బ్లడ్ గ్రూప్లో చూడొచ్చు అనమాట. బ్లడ్ గ్రూప్ ఓ. ఎందుకంటే దీనిలో వచ్చి యాంటీ బాడీస్ మాత్రమే ఉంటాయి. ఇట్ హ్యాస్ ఓన్లీ యాంటీబాడీస్. యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి. యాంటీజెన్స్ నో యాంటీజెన్స్. నో యాంటీజెన్స్ ప్రెజెంట్ ఇన్ ఓ బ్లడ్ గ్రూప్. సో ఓ బ్లడ్ గ్రూప్ ఏమంటారంటే యూనివర్సల్ డోనార్ అంటారు. సో ఐఏకి, ఐబీకి, ఐకి ఉన్న రిలేషన్షిప్స్ అయితే చూద్దాము. ఐఏ ఈక్వల్ టు ఐబీ గ్రేటర్ దెన్ ఐ అనమాట. జీనోటైప్స్ అలానే బ్లడ్ గ్రూప్స్ అయితే చూద్దాం. ఐఏ బ్లడ్ గ్రూప్ బిలాంగ్స్ టు ఏ. అలానే ఐ0. సో దీనిలో వచ్చి ఏం ఉండదు అనమాట. ఐఏ మాత్రమే డామినెంట్గా ఉంటుంది. ఐ ఇది కూడా బ్లడ్ గ్రూప్ ఏ. నెక్స్ట్ ఐబీ ఇది బ్లడ్ గ్రూప్ బిలో చూడొచ్చు. అలానే ఐబీ అండ్ అలానే ఐ ఇది వచ్చి బ్లడ్ గ్రూప్ బిలో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఐఏ, ఐబీ ఇవి 2 కూడా సైమల్టేనియస్గా ఎక్స్‌ప్రెస్ అయినాయి. సో సైమల్టేనియస్గా ఎక్స్‌ప్రెస్ అయి ఉండేది మనం ఎక్కడ చూడొచ్చు? కోడామినెన్స్.
కో డామినెన్స్. కో డామినెన్స్. సో కోడామినెన్స్లో ఏమవుతుందంటే ఐఏ అలానే ఐఏ, ఇది వచ్చి బ్లడ్ గ్రూప్ ఏ, అలానే ఐబి ఐబి. సో ఇక్కడ నుంచి ఐఏ అనేది వస్తుంది, ఇక్కడ నుంచి ఐబి అనేది. సో ఈ అలీల్స్లో F1 జనరేషన్ ఏమవుతుంది, ఐఏ ఐబి అవుతుంది. సో నెక్స్ట్ F2 జనరేషన్కి వచ్చేసరికి పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, ఐఏ ఐబి ఉన్నప్పుడు ఇది క్రాస్ చేసినప్పుడు మనకి ఏమేమి వస్తాయి, ఐఏ ఐబి అనేది వస్తుంది కదా. సో ఇది F1 జనరేషన్లో ఇది ఫామ్ అవుతుంది అనమాట. మనకు పాసిబిలిటీస్ అయితే నెక్స్ట్ చూద్దాము, ఒక్క నిమిషము. ఐఏ అలానే ఐబి. సో F1 జనరేషన్లో ఐఏ ఐబి అనేది ఫామ్ అయింది కదా, దీనిలో అలీల్స్ అనేవి చూద్దాం. ఐఏ ఐబి, దీనిలో ఐఏ ఐబి. సో టెస్ట్ క్రాస్ చేసినప్పుడు ఐఏ ఐఏ, నెక్స్ట్ ఐఏ ఐబి. సో పాసిబిలిటీస్ ఏ గ్రూప్స్ వస్తాయి చూద్దాము. నెక్స్ట్ ఐబి ఐఏ, ఐఏ ఐబి, ఇక్కడ ఐబి ఐబి. సో ఇక్కడ సైమల్టేనియస్గా ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. సైమల్టేనియస్గా మనకు బ్లడ్ గ్రూప్ ఏబి అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది బ్లడ్ గ్రూప్ ఏ, ఇది ఏబి బ్లడ్ గ్రూపు, ఇది కూడా ఏబి బ్లడ్ గ్రూపు, ఇదేమో బి బ్లడ్ గ్రూపు. దీని రేషియో అనేది చూడండి, ఇది వచ్చి ఏ గ్రూప్ 1, బి బ్లడ్ గ్రూప్ వచ్చి ఇవి 2 కలిపితే 2, నెక్స్ట్ బి బ్లడ్ గ్రూప్ వచ్చి 1. సో మనకు పాసిబిలిటీ రేషియోస్ అనేది 1:2:1. ఇక్కడ వచ్చి సైమల్టేనియస్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. కో డామినెన్స్ అనేది మనం చూడొచ్చు బ్లడ్ గ్రూప్ ఏబిలో 1:2:1, 1:2:1. దీనిలో కూడా జినోటైపిక్ రేషియో అండ్ ఫినోటైపిక్ రేషియో రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది, 1:2:1. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోడామినెన్స్. కోడామినెన్స్ అంటే ఏమీ లేదు, ఒక 2 అలీల్స్ అనేవి డామినెన్స్ని చూపించడం, సైమల్టేనియస్గా డామినెన్స్ చూపించడము. ఎదరు బ్లడ్ గ్రూప్ ఏ కానీ, ఏబి కానీ, బి బ్లడ్ గ్రూప్ కానీ. సో 2 కూడా డామినెంట్ ఫేస్ని చూపించడం అనమాట. నెక్స్ట్ ఐఐ, దీనిలో వచ్చి యాంటీజెన్స్ అనేవి అస్సలు లేదు కాబట్టి ఐఐ అని రాశాను. నెక్స్ట్ వచ్చి జీనోటైప్లో ఐఐ, బ్లడ్ గ్రూప్ వచ్చి ఓ. సో దీనిలో వచ్చి మల్టిపుల్ అలీల్స్ అనేది చూడొచ్చు అనమాట. మల్టిపుల్ అలీల్స్ బ్లడ్ గ్రూప్ ఏబిలో వచ్చి మల్టిపుల్ అలీల్స్ అనేవి చూడొచ్చు. సో బ్లడ్ గ్రూప్స్ని ఎవరు కనుక్కున్నారంటే కార్ల్ లాన్స్టీనర్ అనమాట. సో ఏ అనేది ఫేవరెట్, ఏపీడిఎస్సికి ఫేవరెట్ పాయింట్స్ ఏంటి అంటే ఏ అండ్ బి అనేది కో డామినెన్స్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఏ అండ్ బి ఓవర్, ఓ బ్లడ్ గ్రూప్ వచ్చి డామినెంట్ అనమాట, ఓ బ్లడ్ గ్రూప్ వచ్చి రెసెసివ్. సో మీకు ఈ టాపిక్స్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ follow Scientia for you. Have a nice day. Thank you.